హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్లో షోల్డర్స్ జారకుండా ఏ విధంగా కట్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది కూడా మీ అందరికీ యూజ్ అయ్యేటువంటి వీడియోతో. చాలామందికి భుజాలు జారిపోతాయండి. బ్లౌజ్కి మెయిన్ ఫ్రంట్ పార్టేనండి. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగున్నట్లయితే మనకి షోల్డర్స్ అనేది ఎక్కడ జారకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. అటువంటి బ్లౌజ్ మనం పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయాలంటే ముందులో కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి బ్లౌజు చక్కగా బాడీకి అద్దినట్టయితే వస్తుందన్నమాట. చూడండి, ముందుగా అయితే హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయితే తీసేసిన తర్వాత మనం ఎప్పుడు కూడా క్లాత్ అనేది ఎడ్జెస్ అనేది ఆమ్ హోల్ వైపు వచ్చేటట్లుగా చూసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా వేయాలి. ఎడ్జెస్ ఎప్పుడు కూడా ఆమ్ హోల్ వైపు ఉండాలి. క్లాత్ అనేది ఈ మూలకి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్నట్లయితే క్లాత్ మనకి కొంచెం తక్కువ అయినా సరే బ్లౌజు కరెక్ట్గా ఉంటుందండి. అంటే ఈ మూల కాకుండా ఈ మూలలో కొంతమంది ఏం చేస్తారంటే ఈ మూలలు మనకి హ్యాండ్స్కి వేసే పీసులు అనేది తీస్తారు. అలా తీయకుండా ఈ మూలకి మనం క్లాత్ వేసుకున్నట్లయితే క్లాత్ కూడా మనకి చక్కగా అడ్జస్ట్ అవుతుంది. అలా పెట్టేసేసుకుని ఈ విధంగా 2 అంగుళాలకి మార్కింగ్ చేసి 2 అంగుళాలకి బ్యాక్ పార్ట్ అనేది 2 అంగుళాలకి మడ్ చేసుకుని ఈ విధంగా చుట్టూ కూడా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం మార్కింగ్ చేసుకుందాము. కాకపోతే సైడ్ జాయింట్ చేసే వైపు మాత్రం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వస్తాయి కాబట్టి కంపల్సరీగా 1 ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్ వైపును తీసుకోవాలి. అలాగే ఉక్సులు కాజాలు బెల్ట్లు వేస్తాం కదా, అటువైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని మొత్తం యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం మార్కింగ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా ఈ విధంగా మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో నెక్ ఎప్పుడు కూడా ఉక్సులు కాజాలు బెల్ట్ వైపున మాత్రమే నెక్ అనేది తీసుకోవాలండి. చూడండి, ఇట్లా ఈ విధంగా పెట్టేసుకుని చిన్నగా జరుపుకుంటూ నెక్ రౌండ్ అనేది సెట్ చేయాలన్నమాట. ఫ్రంట్ రౌండ్ రావాలి, ప్లస్ వి ఆకారంలో ఉండకూడదు. ఇలా చక్కగా సరి చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ నెక్ అనేది వి ఆకారంలో లేకుండా చక్కగా రౌండ్గా అయితే వస్తుంది. చూడండి, యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ చేసేసాను కదా. ఇప్పుడు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఆమ్ హోల్లో లోత్ అనేది కంపల్సరీగా ఏ బ్లౌజ్కైనా డ్రెస్కైనా తీయాలి. అలా తీయాలంటే ముందుగా మనం స్కేల్తో ఈ విధంగా బాక్స్ ఆకారంలో డ్రా చేసుకుందాం. ఎల్లాకారంలో ఇలా ఎల్లాకారంలో డ్రా చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా లోత్ తీసేసుకుందాం ఫ్రంట్ పార్ట్లో. నాకైతే ఈ బ్లౌజ్కి షోల్డర్స్ జారే ప్రాబ్లం ఏమీ లేదండి. ఓన్లీ మీకోసమే ఈరోజు ఈ షోల్డర్స్ జారే ప్రాబ్లము ఏ విధంగా వస్తుందో దాన్ని మనం ఏ విధంగా సరి చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. షోల్డర్స్ జారే ప్రాబ్లం ఉన్న బ్లౌజులకి ఏం చేయాలంటే అండి, ఇక్కడ పైన ఉంది కదా షోల్డరు, ఆ షోల్డర్ దగ్గర ఆమ్ హోల్ వైపు ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ లోనకి తీసుకోవాలి. అలాగే నెక్ వైపు బయటికి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ బయటికి తీయాలి. అలాగే షోల్డర్ ఆమ్ హోల్ వైపు లోపలికి తీసుకోవాలి. అలా లోపలికి తీసుకున్న తర్వాత నెక్ వైపు ఈ విధంగా డౌన్గా చూడండి, ఇలా ఈ విధంగా కొంచెం డౌన్ చేయాలన్నమాట. ఈ విధంగా కొంచెం డౌన్ చేసినట్లయితే మనకి షోల్డర్ ఇక్కడ నెక్ దగ్గర చక్కగా టైట్గా పట్టేస్తుంది అన్నమాట. అలా పట్టేసినప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ కూడా కొంత ఇట్లా ఇది మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఆదికిచ్చిన బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఏ విధంగా ఉందో మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడైతే నాకు ఫ్రంట్ పార్ట్ ఖర్చుతో సహా సరిపోయిందండి. చూడండి, సాగకుండా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే అప్పుడు ఈ గీత దగ్గర నుండి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోండి.
అది కూడా ఎక్కువగా ఎవరికంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకుంటే చెస్ట్ అనేది చక్కగా పర్ఫెక్ట్గా నిలబడుతుందన్నమాట. అలాగే సైడ్ జాయింట్ వైపు మనకు ఆదికి ఇచ్చిన బ్లౌజు ఎంతైతే ఉందో షేప్ బెల్ట్ దగ్గరికి ఎంతైతే ఉందో ఖర్చుకు తీసుకుని మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడైతే కట్ చేసుకుందాము. ఈ విధంగా మీరు కూడా ఒకసారి కట్ చేసి చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది. కొత్త వారికి కూడా కరెక్ట్గా అర్థమయ్యేటట్లుగా ఉంది కదా. చాలా సింపుల్గా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుని బ్లౌజ్ మనం చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేయొచ్చండి. ఈ క్రాస్ అనేది కంపల్సరీగా సైడ్ జాయింట్ వైపు తీయాలన్నమాట. లేకపోయినట్లయితే ఆ సైడ్ జాయింట్ కూడా మనకి ఇంకొక డాట్ అనేది పడుతుంది. అలా డాట్ పడకుండా ఉండాలి అంటే ఆ క్రాస్ అనేది మార్కింగ్ చేసుకుని మనం తీసేయాలి. చూడండి ఇంత సింపుల్గా చాలా ఈజీగా అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ కటింగు. ఈ విధంగా షోల్డర్స్ జారే ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ విధంగా చేసినట్లయితే ఒక 1/2 ఇంచ్ ఏమో ఆర్మ్ హోల్ దగ్గర లోనకు పెంచి నెక్ దగ్గర ఒక 1/4 ఇంచ్, 1/4 ఇంచే 1/2 ఇంచ్ కదండి 1/4 ఇంచ్, ఒక 1/4 ఇంచ్ పెంచుకోవాలి, అటు ఒక 1/4 ఇంచ్ ఇటు పెంచాలన్నమాట. ఇలా తీసుకున్నట్లయితే మనకి షోల్డర్ జారే ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి కట్ చేసి చూడండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి రోజు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.